హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి గత ప్రభుత్వం ఏవైతే పెడుతూ వచ్చిందో వాటి కేసులన్నింటినీ కూడా ఇప్పుడు రద్దు చేసుకుంటూ వస్తుంది ఏపీసీఐడి. ఆ కేసులకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదు, లేదంటే దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడుకి క్లీన్ చిట్ ఇస్తూ వస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలు చేస్తుంది. నిజంగా నిజాయితీగా కేసులు తెచ్చుకోవాలంటే కోర్టుల్లోనూ విచారణ జరిపించిన తర్వాత తేలాలి, కానీ మీరే మీ అధికారులను పెట్టి వాటిని ఫేక్ అని చెప్పేసి ఎలా చెప్తారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక మరోపక్క మెడికల్ కాలేజీలకు అంశానికి పైన మళ్ళీ చర్చకు దారితీస్తుంది. మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రైవేటీకరణలో ఒక్క టెండర్లు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆరు కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఒక్క కాలేజీకి ఒక్క టెండర్ మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఫలించాయంటూ కూడా వైసీపీ చెప్తూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో మాత్రము మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి తీరుతాము, అవసరమైతే ఇంకొన్ని రాయితీలు ఇంకొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చేసి మరి ఆ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. అలాగే తెలంగాణ రాజకీయాల గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు నాతో పాటు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఒక 2-3 నిమిషాలు చెప్పాలి మీరు, ఎందుకంటే ఆయన కేసులకు సంబంధించి సరే కోర్టులు చెప్పాలో లేదంటే విచారణ తర్వాత ఆయన తప్పు చేయలేదని చెప్పాలి, కానీ అధికారులే వాళ్ళే ప్రూవ్ చేసేసుకొని ఇవి తప్పులు ఇవన్నీ ఫేక్ కేసెస్ అని చెప్పేసి కొట్టేస్తూ ఉంటే దాన్ని ఏమనాలి? తపేల ఛానల్కి అయితే బాగుంటుంది సార్, అది వినసొంపుగా ఉంటుంది. కానీ ఈ గౌరవ న్యాయస్థానం పర్వ్యూలో ఉన్న దగ్గర సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయలేకపోవచ్చు వాళ్ళు. బట్ వాళ్ళు గౌరవ న్యాయస్థానంలో సబ్మిట్ చేసిన ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ డాక్యుమెంట్స్ గత ప్రభుత్వంలోవి వేర్ ఇట్ లీడ్స్ టు రైట్ నో ఈజ్ ఇన్ బెయిల్ రద్దు అయిపోయింది, కేసు కొట్టేసింది గౌరవ హైకోర్టు కానీ లేదంటే సిఐడి కోర్టులు కానీ ఏదైనా చెప్తే నేను మాట్లాడాలి. సిఐడి అధికారులు ఫర్దర్ స్టెప్ వేయడానికి ఏం చేయగలుగుతారు మీరండి? నేను ఇప్పుడు సిట్ సిఐడీలు డీజీపీలు అందరూ రిపోర్టింగ్ బాస్ చీఫ్ మినిస్టరే. చీఫ్ మినిస్టర్ కాకుండా ఇది సిబిఐ పర్వ్యూలో ఉంటే ఈ కథలు చెప్పగలిగే ఉంది వాళ్ళకి, ఆ డిస్కషన్స్ ఉండుందినా? నాకు తెలిసినంత వరకు ఒక మాట చెప్తాను, పోలీస్ అధికారులు అత్యున్నత విలువలు ప్రమాణాలు పాటించే వాళ్ళని సిబిఐలోకి తీసుకుంటారు. ఈడీ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో సిబిఐతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకు? వాటిని పోలీస్ జ్యూరిడిక్షన్లోకి తీసుకుని కస్టడీకి వాటికి తీసుకోవడానికి. ఈడీ కోర్టులో అన్ని ఈడీకి పోలీస్ అథారిటీస్ ఉండవు, అంటే ఈ సిబిఐ ఈడీ ద్వయంతో చేసే పనులు. కానీ ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ కాంపిటెంట్ అథారిటీ కాబట్టి ఆ రోజు ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ఫుల్లీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సక్సెస్ అయింది. సో వెసెస్ ఇవాళ మీరు దీన్ని ఈడీ కేసులు కానీ స్కిల్ డెవలప్మెంట్లో జిఎస్టీ కౌన్సిల్ కానీ ఇలాంటివన్నీ వీళ్ళు అనుకున్నంత సులువు కాదు. అది ఇక్కడ ఈడీ జప్తు చేసినవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 11-12 సంవత్సరాలు బట్టి కోర్టుకి వెళ్ళట్లేదు. మళ్ళీ మన మాట చెప్తాం, అవన్నీ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుని కూర్చుని ఉన్నారు. కోర్టుని పిలట్లేదని చెప్పి చీఫ్ మినిస్టర్గా ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చుకున్నాను, నా కేసు అన్ని కొట్టేశారని. అది ఎంతవరకు సమంజసం? ఇది కూడా అలాగే చూడాలి. జరుగుబాటు అంత సుఖం లేదని చెప్పి చీఫ్ మినిస్టర్ చైర్లో ఉండి సిఐడి అధికారులను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి ఇక్కడికి ఆపేయండి అంటే నాకు తెలిసి ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఇచ్చిన ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ కన్విన్స్ అయ్యే గౌరవ న్యాయస్థానం ఆయనకి 53 రోజులు జైల్లో పెట్టింది. ఇదే ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ టువర్డ్స్ లెక్కర్ ఎక్స్చెకర్కి 3,500 కోట్లు లాస్ వచ్చిందనే ₹1,00,000 పూచీకత్తు మీద బెయిల్ ఇమ్మంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిఐడి అధికారుల పనితీరు. సో నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్లో కానీ ఇన్నర్ రింగ్ రోడ్లో సంబంధించిన అంశాల్లో కానీ ఈ నారాయణకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ బెయిల్ అన్నది గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినవి. మీకు అర్థమవుతుందా? సిఐడి అధికారులు మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ చేయడానికి ఇంకెక్కడితో అయిపోయింది. మన చూడండి సిబిఐ అధికారులు ఏం చెప్పారు గౌరవ న్యాయస్థానానికి, ఇందులో ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ చేయడానికి ఇంకేమీ లేదని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. ఏది వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో. దానికి కేసు క్లోజ్ అయిపోయినట్ట కాదు కదా, దానికి సంబంధించి దాని పర్వ్యూ వరకు. అదే విధంగా రెండు కంపేర్ చేయండి. ఇది ఓన్లీ అలవాటు చేసుకోవడానికి తపేలా ఛానల్లో సత్యశీలి డైపటి చంద్రబాబు నాయుడు అని వీళ్ళు చెప్పుకుంటారు, చాలా బాగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. తాత్కాలిక ఉపశమనం 5 సంవత్సరాలకి ఎంతసేపు కేసు రీఓపెన్ చేయడం. నెక్స్ట్ గవర్నమెంట్ అనే అక్కర్లేదు. ఇది ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం 17A బెంచ్ కాన్స్టిట్యూట్ అవుతుంది ఢిల్లీలో సుప్రీంకోర్టులో. ఈ సంబంధించిన కేసు 17A వర్తించదనే కదా లోద్రా ప్రాణాలకు తెగించి వాదించింది. మళ్ళీ కేసు రీకాల్ చేయడం సుప్రీంకోర్టు పర్వ్యూలో ఎంతసేపు? If in case Supreme Court can do, obviously they can do. న్యాయ వ్యవస్థ సార్ అది, దాన్ని మీరు నేను కదా కాంట్రడిక్ట్ చేసేది. వాళ్ళు ఇవాళ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయలేదు. బెంచ్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ప్రయారిటీలో వస్తే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కూడా మొన్న రీసెంట్గా సిబిఐ కోర్టుకి సంబంధించి జడ్జిని బదిలీ చేసినప్పుడు దాని మీద కూడా వాదనలు వస్తున్నాయి. 3 సార్లు 4 సార్లు ఆయన బదిలీ చేస్తూ వచ్చారు, అసలు ఈ కేసులు ఎప్పుడు తేలుతాయి, సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక చర్చకు కూడా దారితీస్తూ వస్తున్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు బ్యాంకులో ఎంప్లాయీస్ని 6 monthsకి ఒకసారి రొటేషన్ చేస్తారు. క్యాషియర్గా ఉన్నాడు 6 నెలలకు మళ్ళీ ఇంకో క్లర్క్ పోస్ట్కి వెళ్ళాలి.
సో ఇవన్నీ సర్వసాధారణమైనప్పుడు వ్యవస్థల్లో వీళ్ళకి కూర్చుని వీళ్ళకి ఏంటి తెలియదండి. ఫస్ట్ థింగ్ జర్నలిజం చదివిసేస్తే తపేలా ఛానళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది దాని వ్యవస్థ ఇలా ఉంటుందని. దానికి ఇప్పుడు ఒక సిబిఐ కోర్టులో ఉన్న జడ్జి గారికి ఆయనకి ప్రమోషన్ వచ్చి వేరే కోర్టుకి వెళ్తారు, లేకపోతే హైకోర్టు జడ్జి అవుతాడు ఆయన, లేదా సుప్రీంకోర్టు జడ్జి అవుతాడు. ఎవరు కాదంటారు దాన్ని, వీళ్ళు ఎవరు మధ్యలో వాళ్ళు 2 years అంత మాక్సిమం టెన్యూర్ ఉంటుంది ఒక రెస్పెక్టివ్ బెంచ్కి. 2 yearsలో ట్రాన్స్ఫర్ అయితే సో సో ఇవి జనరల్ గా కోర్ట్ పర్వ్యూలో జరిగేటువంటి కొన్ని దిస్ ఇస్ ఆల్ రెగ్యులర్ ప్రాక్టీసెస్. బట్ ఏంటంటే ఇది వీళ్ళు చెప్పేదేంటి, మళ్ళీ ఒక కొత్త కేసుని స్టార్టింగ్ నుంచి వినాలి కదా జడ్జి గారు వస్తే అనేది. ఎవరు చెప్పారు సార్ ఇవన్నీ? అలా అయితే ఈ జన్మకి న్యాయస్థానంలో ఎవరికి న్యాయం జరగదు. జడ్జి వెళ్ళిపోయినంత మాత్రాన కేసు ఎక్కడితో ముగిసిపోయింది అనుకుంటే అది ఎరుబోగులుతాను సార్. వాళ్ళు ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఏవైతే సబ్మిట్ చేస్తారో అక్కడ ఒక క్లర్క్ కూర్చుని టైప్ చేస్తుంటాడు, తెలుసు కదా, బెంచ్ క్లర్క్. ఈయన డిక్టేషన్ ఇస్తుంటాడు ఈ కేసు సంబంధించింది ఏదని. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు వచ్చినప్పుడు ఆ కేసు స్టడీ చేస్తాడు ఆయన, ఇది ఎక్కడి దాకా ముందుకెళ్ళింది. ఉదాహరణకి దీంట్లో 50 మందిని ఎంక్వైరీ చేయవలసిన దగ్గర 30 మందిని ఎంక్వైరీ చేసామా లేదా, మిగిలిన 20 మంది ఎంక్వైరీ సంగతి ఏంటి, లేకపోతే 10 మందిని ఎంక్వైరీ చేయాలా అన్న దాని మీద ఫ్రంట్ ఎండింగ్ స్టెప్స్ ఉంటాయి. కానీ గౌరవ జడ్జి గారిది ఈ బుర్ర జ్ఞానం లేని ససో బ్యాచ్ చెప్పినట్టు అలా ఉండదు. జడ్జి ట్రాన్స్ఫర్ అవడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దాని మీరు ఈ కేసుకి అది ప్రభావితం అవుతుంది అన్నది బుర్ర తక్కువ వాదన. కాకపోతే ఏంటంటే వీళ్ళు చూపించే వ్యూ అలా కనిపిస్తూ ఉంటది. అది దాన్ని మీడియా ట్రయల్ అంటారు. న్యాయస్థానాలు అవి జరగవు. ఇప్పుడు ట్రయల్ జరుగుతూ ఉంటుంది సార్. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఒక ట్రయల్ మీద ఒక విషయం మీద 10 అంశాలని క్వశ్చన్ కింద లాగుతారు బయటికి. ఆ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చెప్పిన ఆన్సర్స్కి జడ్జి గారు కన్విన్స్ అయినప్పుడు వీళ్ళు పుట్ ఏ నోట్ ఆన్ ఇట్. ఆ నోటిఫై చేసిన దాన్ని నెక్స్ట్ జడ్జి గారు దాన్ని ఫాలో అయ్యి ఎస్ ఈ నోటిఫికేషన్కి ఈ నోటిఫై అయిన దానికి ఫర్దర్ నేను ఎలా వెళ్ళాలని ఆలోచిస్తాడే తప్ప అది రేరెస్ట్గా ఏదో 1 or 2 కేసెస్లో జరగవచ్చు. ఇంగ్లీష్ రాని బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ ఇంగ్లీష్ రాని బ్యాచ్కి ఏదో ఇలాంటి అవకతవకలకు అలవాటు ఉంటుంది. కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న వాళ్ళు ఇలా బుర్ర తక్కువ ఆలోచనలు ఎవరు చేయరు. ఇప్పుడు అలా అవినాష్ రెడ్డి గారిది చూడండి, ఆ జైస్వాల్ రిటైర్ అయ్యే లోపు 25వ తారీఖు లోపు అరెస్ట్ చేద్దాం టార్గెట్ పెట్టుకుని మీడియా పనిచేసింది. కానీ సిబిఐ అలా పనిచేయలే కదా. వ్యవస్థలో ఒక కోతి పని చేయడానికి ఒకడు ఉండొచ్చు, వాడికి ఇంకోటి సహకరించవచ్చు. కానీ మిగిలిన 98 మంది కేసు వెంటనే పట్టొచ్చు, కానీ ప్రూవ్ చేయడం కష్టం కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళ అభియోగం మోపడం చాలా సులువు. అభియోగాలు మోపుకుంటూ శాశ్వతంగా ఇది దొంగ అనుకుని తిరగడం వీళ్ళకి బాగుంటుంది కాలక్షేపానికి. పాపం నిన్న ఆ వైసీపీ వాళ్ళు పాప జనసేన కార్యకర్త ఎవడో ఒక వాళ్ళ ఇంటి గొడవల మధ్య జరిగితే దాన్ని వైసీపీ అని చెప్పేసి వైసీపీకి అటాచ్ చేసి ఒక 2 రోజులు మొత్తం బూమరాంగ్ చేసుకుంటూ వచ్చారు. మీరు జల్సా సినిమా చూసారు సార్? అందులో బ్రహ్మానంద గారు ఉంటాడు, వాడు దొంగతనం చేస్తుంటే రాజేంద్ర ప్రసాద్ చెప్తారు వీడు దొంగ, కానీ దొంగతనం చేసిన 2 నిమిషాల్లో దొరికిపోవడం వీడి వీక్నెస్ అని. అలా ఐటీడీపీ వాళ్ళకి కదా దౌర్భాగ్యం. జులై సినిమా సంథింగ్ జల్సా కాదు. అందులో మీరు ఈ ఐటీడీపీ వాళ్ళు కూడా అంతే. లోకేష్ గారిని చిన్నపిల్లని చేసి ఆ బస్ డ్రైవర్ విషయం ఒకటి చెప్పారు, జ్ఞాపకం ఉంది నీకు, టక్కన దొరికిపోయారు. అలా మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఐటీడీపీ వాళ్ళు చేసి కోతి పనులన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళ పూర్వపరాలు ఆలోచించాలి. రపారపద కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి మీద బురద వేసేద్దాం అనే కాన్సెప్టే తప్ప ఆడ మావాడ మీవాడ అని తేల్చుకోరాళ్ళు. పూర్వపరాలు తెలుసుకోకుండా గుడ్డెచ్చేల్లో పడినట్టు చేసి వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు ఐటీడీపీ వాళ్ళు, ఒకళ్ళు రెండోది ఈ తపేలా ఛానళ్ళు. వీళ్ళకి అసలు ఇహపరాలు తెలియవు, ఉచ్చనీచం తెలియదు. ఓ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ డ్రైవ్ అవుతూ ఉంటుంది, దాని ప్రకారం గుడ్డెచ్చేల్లో పడినట్టు జంప్ ఇన్ ద వెల్ అంటే జంప్ ఇన్ ద వెల్ అంతే. సో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు నిన్న ఆ కేసు మీకు సంబంధించిన అవసరం పోలీసు వాళ్ళు చెదగొట్టేశారు. వ్యవస్థ పనిచేసింది. గర్భిణీ స్త్రీ పట్ల లేదా చుట్టపోడు అవ్వచ్చు, దుందురుకు భావం ఏదైనా సరే వ్యవస్థ పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోవట్లే. కానీ దాన్ని నువ్వు పార్టీ పరంగా ఆపాదించి మాట్లాడితే, ఇప్పుడు గర్భిణీ స్త్రీ అనగానే నేనైనా మీరైనా పార్టీలకు అతీతంగా మాడవలసిందే. నేను ఒక ఛానల్లో అంబట్రాంబాబు గారు నాతో కో ప్యానలిస్ట్గా ఉన్నారు, ఆయన ఫోన్లో ఉన్నారు, అని చెప్తుంటే నేను విన్నాను అలాంటి పిచ్చి పనులు చేస్తే ఎవరూ శ్రమించక్కర్లేదు, పార్టీలకు అతీతంగా చూడండి అన్నాడు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు టీడీపీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు దాన్ని. ఏదో విధంగా ఒకరిని బదనాం చేద్దామన్న కాన్సెప్ట్లు డ్రైవ్ అయితే అక్కడే పోతారు. అల్టిమేట్ ఏంటంటే అది వాళ్ళకే నెగిటివ్ అయిపోతుంది. అన్ని భూమరంగా అవుతాయి సార్. ఇప్పుడు నిజం నిలకడమే తెలుస్తుంది, కానీ నీకు ఓపిక లేకుండా అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంటే నిజం అలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్లకుండా. అది జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడు ఆ సినిమాలకి. అది అందుకే ఉక్కిరిబిక్కిరేసి వస్తున్నారు ప్రతి విషయంలోనూ. బట్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ ఇట్లాంటి చాలా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాడు. ఆ తర్వాత ఎప్పుడుకో చివరికి ఇది నిజం అనే ఎక్కువ టైం పట్టట్లేదు సార్. 2 ఏళ్ళలో సగం 90% క్లీన్ చిట్ ఇచ్చేయండి, అగ్నిపూరితలాగా బయట తీసారండి, నువ్వు సత్యశీలుడు అయ్యా అని. ఇంకో 10% ఈ 3 ఏళ్ళు పెట్టేస్తుంది, హ్యాపీగా అయిపోద్ది. ఎలక్షన్స్ టైంకి ఏదైతే వీళ్ళు బురద జల్లారో అవన్నీ కూడా వీళ్ళు ఎత్తికేసి కూర్చుని ఉంటారు. అది సో వాళ్ళే కడిగి ఇప్పుడు ఎప్పటికైనా దీన్ని ఆపుకోపోతే ఇది మామూలు కాదు. ఇప్పుడు బురద మనం కడిగిన తర్వాత బురద ఏముంటుంది? ఇప్పుడు మున్సిపల్ ట్యాంక్ ఒకటి పిల్లండి, అది క్లీన్ చేస్తాడు, అదంతా ఎక్కడ వేస్తాడు? మన రోడ్డు మీద వేస్తాడు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ మున్సిపాలిటీలు తీయవలసిందే. తీసుకుపోతే చెత్తలు నువ్వే బతకాలి కదా. తెలుసో తెలియకో వెన్ యూఆర్ ఇన్ షిట్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద డీప్ షిట్, ఆబ్వియస్లీ యూ నీడ్ టు ఫేస్ ద జంగల్ డ్రమ్స్.
ఇప్పుడు ప్రజలే దాన్ని ఏం పర్లే, కంపు భరించలేకుండా ప్రజలు ఉంటారు, ఏం చేస్తారు, ఊరుకుంటారు. వీధిలో ఒక్కడే కాదు కదా, చాలా మంది ఉంటారు. మనం సైలెంట్గా ఉండొచ్చు కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ప్రజలు. అదే ఎలక్షన్. ఓకే సరే, ఈ పీపీపీకి సంబంధించి ఒక టెండర్లు వేయడానికి ఎవరు రావట్లేదు. ఒకవేళ రాకపోయినా ఇంకా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాను సరే మేము కాలేజీని ప్రైవేటీకరణ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి భయపెట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు, 15 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి మీకు దిగులు లేదని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తుంది. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పమానండి. ఏం చెప్పాలి? ఈ కిమ్స్ హాస్పిటల్ ఆయన ఒక్కడే ఎందుకు వేసాడు, మిగిలిన లేరు? మిగతా వాళ్ళు ఎవరు బేసిక్గా ఒక టెండర్ వేసినా కూడా అప్రూవల్ చేయకూడదు అనుకోండి యాజ్ రూల్స్. బట్ అప్రూవల్ ఇచ్చినట్టున్నారు దాని వరకు. ఎలా ఇచ్చేస్తారు? అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయలేండి సార్, మాకు కావాల్సింది అదే, ప్రభుత్వం తలుచుకుని అని చేయమనండి, జరిగినప్పుడు చూద్దాం. ఇది ఇంకా గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంది. కోటి సంతకాలు గవర్నర్ రేటు తేలిస్తాడో రేపేలంటే తేల్చాడు అనుకోండి, లేదా తెలుగుదేశం అధికార ప్రతినిధులు చెప్పినట్టు కాగితాలు అమ్మేసుకోండి అనుకోండి, అమ్మేసుకోనండి. పిటిషన్ కూడా ఫైల్ చేశారు. దాని పూర్వపరాలు ఏముంటాయో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి మాట్లాడుతుంది. సీట్లు వద్దన్నది సత్య గారే. దాంతో అనుబంధ విభాగాలు ఏవైతే నర్సింగ్ కాలేజ్ కంప్లీట్ అవ్వకపోతే మొత్తం కాలేజీ కంప్లీట్ అవ్వలేదు, మెడికల్ హాస్పిటలే కంప్లీట్ అవ్వలేదని ఏది పడితే అవన్నీ మాట్లాడినట్లన్నిటికీ శాశ్వత సమాధానాలు వస్తాయి. శాశ్వత సమాధానం ఎక్కడి నుంచి వస్తాయి? గౌరవ న్యాయస్థానం నుంచి. న్యాయస్థానం మీకు ఆర్డర్స్ వాళ్ళు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఏదో అనుకుంటున్నారు. ప్రజా ఆస్తుల్ని ఎప్పుడైనా సరే దుర్వినియోగపరుస్తున్న ఒక ప్రజాప్రభుత్వాలకి మనుగడ చాలా కష్టం న్యాయస్థాన పరిధిలో. నన్ను మీరు కన్విన్స్ చేయొచ్చండి, పార్టీ కార్యకర్తలను కన్విన్స్ చేసుకోవచ్చు, లేదా అపోజిషన్ని బొంబాడి చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. న్యాయస్థానంలో పీపీపీ విధానానికి గౌరవ జడ్జి గారికి దాని మీద అభిప్రాయం లేకుండా ఉండడు కదా ఆయన. ఒక ఐడియా ఉంటుంది. వీళ్ళు చెప్పేది ఏముంది, రోడ్లు చెప్తారు, మా అయితే పీపీపీ పద్ధతిలో ఉన్న రోడ్లు చెప్తారు, ఇంకోటి ఏదో చెప్తారు విమానాశ్రయాలను. ఈ రెండు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో జడ్జి గారికి మాత్రం తెలియదు హైవేలు వెళ్తున్నప్పుడు ఎలా రక్తం తాగేస్తున్నారు, టోల్ గేట్లు అవన్నీ ప్రక్షాళించుకోడు ఆయన. అది సామాన్య మానవుడు వైద్యంకి ముడిపెట్టి మాట్లాడితే, ముఖ్యంగా విద్యా సంస్థలకి వేరే లీడ్స్. ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమే కదా విద్య, వైద్య, ఆరోగ్యం. ఇది కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ బూమరాంగ్ చేసి ఏదేదో చేద్దామంటే, అందుకే చట్ట పరిధిలోకి తీసుకెళ్ళి మీరు ఏది పడితే అది కోతేశాలు వేస్తారంటే కుదరదు. ఇక్కడ మీ వరకు మీరు క్యాబినెట్లో ఉంటారు కదా, అందరూ అమాయకులను కూర్చోపెట్టి నేనే రాజు నేనే మంత్రి సినిమా చూపించవచ్చు వాళ్ళకి. సో అంతవరకు లీడ్ అవుతుంది, కానీ ఇది ఫర్దర్ అంత ఈజీ కాదు సార్. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఏదైనా వీళ్ళ మినిస్ట్రీస్ అయినా లేదంటే వాళ్ళు ఉన్నటువంటి శాఖలకు సంబంధించి చూసుకున్నా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పనితీరుకు సంబంధించి ఏం చూసుకున్నా కూడా గవర్నమెంట్ తెలియని ఒక ట్రాప్లో పడిపోయింది అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా పాసిబిలిటీస్ని మర్చిపోయి, రియాలిటీని మర్చిపోయి ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్లో బతికేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మనం భారతం భాగవతం అని చదువుకునే కదండి, రామాయణ ఇతిహాసాలు చదువుకునే కదా పెద్దలయం. భీముడిని కబంధ హస్తాల్లోకి దుర్యోధనుడిని వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడు బంధిస్తే పిప్పైపోతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఒక చిన్న ఇనప విగ్రహాన్ని ఇచ్చి మొత్తం పిప్పి చేయించేస్తాడు. అలా పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మ రోల్ అనుకుని చెప్పి నీకేం పర్లేదని చెప్పి మోడీ అంటే బీజేపీ కబంధ హస్తాల్లో చంద్రబాబుని సిక్కెట్టించాడు. లాక్కోలేక పీక్కోలేక వస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడైనా పక్క ఉన్నప్పుడు కృష్ణుడు స్ట్రాటజీ అక్కడ అర్థం అవ్వాలి మీకు. అంటే స్ట్రాటజీ ఏంటి, భీముడు బదులు ఒక పుతులిని పెట్టి క్రష్ చేసాడు. నేనుంటుండగా నీకేటి భయం అని చెప్పి చంద్రబాబుని ఇచ్చేసాడు లోపలికి. మీరు వెళ్ళిపోండి, నేను వెనకాల ఉంటానంటే మనం తీసుకెళ్ళి వెనక బెంచ్లను కూర్చోబెట్టారు ఢిల్లీలో అపాయింట్మెంట్ అవ్వకుండా. ఇక్కడ వెళ్ళి పిలిచి ఏంటి లా అండ్ ఆర్డర్ ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, సోచ్ అవార్డు వచ్చిన మీ గవర్నమెంట్ని ఏటి చేస్తున్నావు, బుగ్గిపాలు చేస్తున్నావు. నేను ఆర్బీఐ డేటా ఇచ్చింది ఏది ఇండస్ట్రియలైజేషన్ గురించి, ఏమిచ్చారు అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి 1924 స్టాటిస్టిక్స్ అవి 24 నుంచి 29 నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే టైంకి వస్తుంది నెత్తికి. వాళ్ళు ఎంత ధైర్యం అంటే 1924 మనం బొంబాటు చేస్తే ఇవాళ వచ్చింది చూడండి 2 సంవత్సరాల తర్వాత. ఎంత ఈజీ అయింది వాళ్ళ పని, అధికారం తెచ్చుకోవడానికి. ఇవన్నీ ఏంటంటే బీజేపీ స్ట్రాటజీస్. మీరు 5 ఏళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, చెల్లుబాటు అవుతుంది. ఎందుకు నిర్మలా సీతారామన్ గారు 441 అంటే 4,41,441 కోట్ల అప్పు మాత్రమే అని నన్ను ఎత్తి నూరు కొట్టుకున్నా. అది కూడా రఘురామకృష్ణరాజు గారు అడిగిన సమాధానం చెప్పిన ఎవడన్నా నమ్మాడా? కొడుకు పొట కొడుకు కొట్టినోళ్ళు లేక ఒక్కొక్కడికి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒక అబద్ధానికి బ్రహ్మాండంగా డ్రెస్అప్ చేయగలిగే సామర్థ్యం ఈ పనికిమాల వాళ్ళ దగ్గర ఉంది. సో అంచేత దానివల్ల ఉపద్రవం వరకు ప్రజాప్రభుత్వాలు బుగ్గిపాలు అయిపోవడానికి అక్కడ ఏమవుతున్నాయి, వీళ్ళకి తాత్కాలిక ఉపశమనాలు. పవన్ కళ్యాణ్ నేను భూస్థాపితం చేస్తాను, ఇవన్నిటికీ చెల్లుబాటు అంటారు. ఈ వెలడిటీల్లో పోయింది ఎవరు? ప్రజలు.
ప్రజలు పుట్టుకతోనే అమాయకులు. వాళ్ళని మోసం చేయడానికి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అన్న డెమోక్రసీకి రూల్స్ పెట్టారు. ఎందుకు? థర్డ్ ఎంపైర్లా చూస్తున్న ఎలక్షన్ కమిషన్ ఏ మాట మాట్లాడదు. మోసం చేయండి ఎవడో ఒకడు. ఎలక్షన్ కమిషన్ అలా చూస్తూ ఉండిపోద్ది అంటే ఎలక్షన్ ఎప్పుడు చూస్తూనే ఉండిపోతుంది. సో అంచేత వీళ్ళకి ధైర్యం భరోసా ఏంటంటే ఎస్ అచేతన స్థితిలో ఉన్న కొన్ని వ్యవస్థలతో మనం గేమ్ చేయొచ్చు అన్న వీళ్ళకున్న తాత్కాలిక ఉపశమనాలతో చేస్తున్న ఒక ఈ ప్రజాస్వామ్య విధ్వంసానికి కాలం నిర్ణయిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోవండి. మనం కూడా ఇలా అనుకున్న రోజుల్లో మహానుభావుడు శేషన్ గారు వచ్చారు. ఊహించలేదు ఎవరు అప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ ఔన్నత్యం ఇలా ఉంటుందని. అలాగే పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి ద్వయంతో ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టిన ఆ మహానుభావులకి చరిత్ర ఈ రోజుకి కూడా రుణపడే ఉంది. అలాంటి స్వర్ణ భూమి ఈ భరతఖండం. సో అంచేత ఈ భరతఖండంలో ఈ భారతదేశంలో ఈ అఖండ భారత్ ఇలాంటి పకొడి కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశోడు తొడగొడుతుంటే రోజును హిందువులకు సంబంధించి అక్కడ పెద్ద విధ్వంసం జరుగుతుంది. వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తారు. ఏది అంచేత వీళ్ళు టైంపాస్ కార్యక్రమాలకి జనాలు ఓపిక పట్టండి, ఏం పర్లేదు, నష్టం ఏం లేదు. కాలం నిర్ణయిస్తుంది. ఆ రోజు మాత్రం మీకు సమాధానం ఉండదు. చరిత్రలో రబ్బర్ పెట్టి జరిపే పరిస్థితి వస్తుంది. సరే ఒకటి సార్, ఇప్పుడు ఒక 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఇన్సిడెంట్ పెద్ద వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అంటారా అదేంటే దానికి కామెంట్స్ అంటారా? మహిళలకు సంబంధించి హీరో శివాజీ చేసిన ఒక కామెంట్స్ అవి. ఎవరండి? శివాజీ. ఆయన హీరోగా కూడా చేశారు. వాళ్ళకాడు పనికి మళ్ళీ చెత్త బ్యాచ్ అండి. ఎక్స్ట్రా యాక్టర్లు ఎక్స్ట్రాలు చేస్తే ఏమవుతుంది అన్న దానికి ఇది అని నేను కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. యూజ్లెస్ ఫెలో. వీళ్ళందరూ రాష్ట్ర ద్రోహులు అండి. ఎందుకు చెప్తానంటే ఓ సాల్వా ఉండండి మీరు ఒక్క నిమిషం. నేను చెప్పిన తర్వాత నేను వాళ్ళు రాష్ట్ర ద్రోహులు కాదు మీకే చెప్తాను. కుల ప్రాతిపదిక మీద బతికే సాల్వా బ్యాచ్ గారు ఒకడు ఈడొకడు వేస్ట్ ఫెలోస్ ఆఫ్ ద ఎర్త్. మీకు చెప్తాను ప్రాక్టికల్గా. మీకు ధర్మ పోరాట దీక్షలు తెలుగుదేశం పబ్లిక్గా రెస్పెక్ట్ ఇవ్వడానికి రెస్పెక్ట్ కోల్పోయారు. మీకు ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగానండి. మనకి ధర్మ పోరాట దీక్షలు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడిన వీడియోలు మీ దగ్గర ఉంటే ప్లే చేయండి, లేదా నేను ఇస్తాను మీరు ప్లే చేయండి. మాట్లాడారు వాళ్ళు. స్టేట్ రెస్పాన్సిబిలిటీ మీకు జాగ్రత్తగా గమనించండి. ఒకడు ఉండవల్లి, ఒకడు కిరణ్ కుమార్ రెడ్డి, ఒకడు ఈ సాల్వా బ్యాచ్ వాడు, ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ వాళ్ళు. వీళ్ళు బీజేపీ సన్నిధానంలో సేద తీరిన బ్యాచ్ ఇది. మీకు తెలుసో తెలీదు. సేద తీరి కుల ప్రాతిపదిక మీద బయటకు వచ్చి వీళ్ళు ఎక్స్ట్రాలు చేస్తుంటే బాలకృష్ణ గారు మాడితే నాకు చెల్లుబాటుగా అయిందిగా లేని నేను మాడితే చెల్లుబాటు కాదా అని ఒక ఎక్స్ట్రా చేస్తే ఏమవుతుందన్న దానికి నిన్న ఉదాహరణ. తొక్క తీసి డోలు వాయించారు. నిన్న ఆడ కూర్చుని కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాడు. హౌ డేర్ హీజ్ ఎవరెవరో హీరోయిన్లు 4 పేర్లు చెప్తున్నారు. సౌందర్య, లయ, అనుష్క, మలయాళీ హీరోయిన్లు. హూ ద హెల్ ఆఫ్టర్ ఆల్ పొట్లకే తింటే మూసి చిట్లిపోయి సినిమా హీరో ఎక్స్ట్రా క్యారెక్టర్ నువ్వు. ఎవరైనా సరే సార్, నేను మళ్ళీ చెప్తున్నాను అశోక్ గారు, ఇలాంటి వాళ్ళని యూ నీడ్ టు కీప్ దెమ్ ఎట్ దర్ ప్లేసెస్. వీళ్ళని ముష్టెత్తుకుంటే ఒక అవకాశం దొరికితే వీళ్ళు కూర్చుని సినిమా ఫంక్షన్లో మాట్లాడుతుంటే తలా తోక లేకుండా అసందర్భ పేలపల్లకి సమాధానం ఎవడు చెప్పాలా? అలా నాకేం హక్కు ఉంది సార్ ఎదుటి వాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి? గాంధీ మహాత్ముడు ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో దేశ స్థితిగతులు ప్రభావితం అయ్యానికి అప్పటిదాకా ఆయన బారిస్టర్గా కోటు సూట్ వేసుకున్న ఆయనకి దేశంలో బట్టలు లేని వాళ్ళ కోసం ఆయన తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడు ఆయన. అలాంటి దేశంలో పుట్టిన మనం ఎవడు వీడు? ఇంకా వెనుకబడి ప్రాంతాల్లో శ్రీకాకుళం వాళ్ళ దగ్గర స్త్రీల కట్టుబాట్లు చూడండి ఒకసారి. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం అశోక్ గారు? ఒక స్త్రీ, పవిత్రమైన స్త్రీ, తల్లి, మాతృమూర్తి, మనకి జన్మనిచ్చిన తల్లి. ఏదో దానికి వివిధ రూపాలు ఉండొచ్చు ఆవిడకి. ఓ తల్లి, చెల్లి, ఓ భార్య. బట్ భార్యను చూసినట్టు తల్లిని చూస్తామా? తల్లి చెల్లిని చూసినట్టు భార్యను చూస్తామా? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళ గురించి మనం ఎందుకు మాడాలి సార్? అసలు అలాంటి వాళ్ళని టాలరేట్ చేయడం చాలా తప్పు సినిమాల్లో. కొంతమందిని చూడండి, ఎవరికి ఏమైనా అపాలజిస్తున్నాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు వినండి జాగ్రత్తగా. అగైన్ ఈజ్ కంపేరింగ్ విత్ అదర్ హీరోయిన్స్. నిలకడగా, నిబద్ధతతో. మచంత రాజశేఖర్ నా మిత్రుడు ఇవాళకి సమైక్య రాష్ట్రం కోసం బ్యాడ్జ్ పెట్టుకుని వస్తాడు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, తెలుసు. రాష్ట్ర విభజన వీటి మీద ఆయన కన్సిస్టెంట్గా మాడుతూనే ఉంటాడు. ఎక్కడైనా సరే అతని స్థాయి చిన్నది. ఆ స్థాయికి తగ్గ పోరాటం ఎప్పుడు ఆపలే. వీళ్ళ కులం వాళ్ళు పిలిస్తే చేతులు పట్టుకుని ఈ కులపోడికి ఇవాళ ఉద్ధరింపడానికి మనకి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తాడని భ్రమలో మీరు ఉండొచ్చు. అందరూ ఉంటారన్న దగ్గర చాలా తప్పు. బట్ వీళ్ళందరూ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు, సమైక్య ఉద్యమం టైంలో మాట్లాడిన మాటలు, బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాటలు, అమరావతి ఉద్యమంలో జీప్ ఎక్కించి తని తగిలేసిన తర్వాత మాట్లాడిన మాటలు, దేనికైనా కన్సిస్టెన్సీ కనుక ఉంటే అలాంటి వాళ్ళ గురించి మనం మాడొచ్చు.
దే ఆర్ టోటలీ ప్రూవింగ్ లైక్ పవన్ కళ్యాణ్ లైక్ చూడండి ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెన్సీగా జస్టిఫై చేసిన వాళ్ళని వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్. బట్ ఇంట్లో భార్య పిల్లలు లేరా? దిస్ నాట్ పొలిటికల్ ఇష్యూ కదా. సమాజం పట్ల కన్సర్న్ ఉండాలి సార్. పొలిటికల్ ఇష్యూ నేను మాట్లాడట్లే, సమాజం పట్ల కన్సర్న్ చెప్తున్నా. అంటే సమైక్య ఉద్యమం టైంలో మాట్లాడిన మాటలకి, సమైక్య రాష్ట్ర విభజన తర్వాత మాట్లాడిన మాటలకి కాంట్రడిక్షన్స్ ఇవన్నీ. అంచేత వీళ్ళ యొక్క గుణగణాలు తెలిసిన తర్వాత వీళ్ళు 4 రోజులు స్పేర్ చేయడం చాలా తప్పనే చెప్తా. బట్ అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. మళ్ళీ దానికి ఎక్కడ ఆగట్లేదు వాళ్ళకి. ఆగదు, తోలు తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తోలు తీసి నిలబెట్టాలి. అంటే ఆయన కూడా నేనేం మాట్లాడలేదు, నేను తప్పు సరే 2-3 పదాలు ఏంటి మాట్లాడి నాకు సిగ్గుతో వస్తున్నాను. ఏమంటో చగ్గర అసలు ఆ మాట విన్నారా మీరు? విన్నాను నేను తిరిగి ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడుతున్నా. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. అన్ఫార్చునేట్ కాదు, అన్ఫార్చునేట్లీ వీఆర్ టాలరేటింగ్ దోస్ సార్ట్ ఆఫ్ యూజ్లెస్ ఫెలోస్. ఇది సమాజంలో చేస్తున్న పెద్ద తప్పు. డోంట్ స్పేర్ దెమ్. ఓకే సరే, ఇంకొక మెయిన్ ఇష్యూ సార్, ఈ తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, 100 సీట్లతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పేసి కేసీఆర్ గారు కౌంటర్ ఇస్తూ వచ్చారు. సో ఏంటి రేవంత్ రెడ్డి గారు ఆ అగ్రెసివ్ స్పీచ్కి అంటే ఉత్తేజం తీసుకురావడం కోసం అలా మాట్లాడారా? నిజంగా ఆ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి తెలంగాణలో? ఆయనకి జరుగుబాటు చెల్లుబాటు ఆయనకు ఉన్నంత వరకు ఉండదండి. ఇప్పుడు గతంలో చూడండి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో 100 దాటితే నేను ఇక్కడ ఉండను, రాజకీయ సన్యాసం చేసేస్తాను అలాంటి మాటలు మాట్లాడారు. 99 బీఆర్ఎస్ పార్టీ ఆగిపోయింది ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్. గ్యాప్ ఉంది మీకు. అలా ఆయనకి విపరీతమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్లో ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయం ఎంత దరిద్రంగా తయారైందంటే, ప్రజలు కేసీఆర్ గారిని కాదనే కదా రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదనే కదా చంద్రబాబు గారికి పట్టం కట్టారు. వీళ్ళిద్దరిని మీరు కన్సిస్టెంట్గా అబ్జర్వ్ చేయండి, ఒకటే ఒక మాట వస్తుంది. ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోపోయి ఆయనకి తెల్లారిపోతుంది, ఇక్కడ ఈయనకి కేసీఆర్ గారి మీద పడి ఆడకపోతే ఈయనకి తెల్లారిపోతుంది. అధికారం ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర. అధికారం మాత్రం ఉపయోగించట్లే. అధికారమైన అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలో అది చేయకుండా ఓన్లీ పకోడీ కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? అవి ఇదేమన్నా ఎలక్షన్ క్యాంపెయినింగ్? 4 అవాకులు 4 చావాకులు మాట్లాడి ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా చాలా టైం ఉంది. ఈ గవర్నెన్స్ సంబంధించిన విషయంలో కాళేశ్వరం అవసరం లేనిది ఎత్తుకున్నారు. ఆ ఇంజనీర్లు అందరినీ 4 పీకి మొత్తం ఆ డబ్బులని గుంజి కాళేశ్వరం రిపేర్ చేస్తే అవడం కాదంటాడే. ఎంత వద్దంటారు, మంచి పని చేస్తా అంటే. ఒక పక్క ఫామ్లో ఈ రేస్ అంటారు, నిజమే. మీరే 100 కోట్లు పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడారు, మెస్సీ వర్సెస్ మేస్త్రి అని. మీరు ఇది చేసి అడి చేసి మీరు చేస్తే ఒకటి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆయనే చెప్పారండి, నేను గుంపు మేస్త్రిని అని. వాళ్ళని ఇటు అన్నట్టు గదమేస్తే నా పని అయిపోద్దని ఆయనే చెప్పారు. సరే అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అనమాట ఈ 100 కోట్లు దీనికి ఖర్చు పెట్టారు ఫుట్బాల్కి. వాళ్ళు ఇదే కంపారిజన్ చేస్తారు కదా. మీరేమో మొన్న ఏదో ఇండస్ట్రియల్ సమిట్ పెట్టారు, ఇటు తిప్పి ఆ గ్రీన్ కోల్తో మీరు ఒప్పందానికి రెడీ అయిపోతున్నారు కదా. వాళ్ళే కదా 44 కోట్లు జిహెచ్ఎంసీ దగ్గర తీసుకున్నాను. అంటే ఏది మంచో ఏది చెడ్డో ప్రజలకు ఒక డిస్కషన్ ఎవరా మీరు? ఒక ప్రభుత్వ విధానం అండి. నేను ఇవాళ స్పోర్ట్స్ నేను ఇప్పుడు ఆయన ఉండే హైటెక్ సిటీ దగ్గర స్టేడియం కట్టారు గచ్చిబౌలిలో, ఏఫ్రో-ఏషియన్ గేమ్స్ను నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు చంద్రబాబు గారు. తర్వాత ఏదైనా అలాంటి ఉదంతం చెప్పండి. అప్పుడు లేదు, ఇప్పుడేం లేదు. అంటే ఎంత గ్యాప్, ఎన్ని డబ్బులు నువ్వు వేస్ట్ చేసావు చంద్రబాబు అని అందరం పడేసాం అనుకోండి. ఆ టైంకి అది రిక్వైర్మెంట్. ఈ ఫామ్లో ఈ రేసి ఆ టైంకి అది యాప్ట్. ఇదే నా గవర్నమెంట్ వస్తే కంటిన్యూ చేసిందరు. అదే చంద్రబాబు గారి గవర్నమెంట్ హైదరాబాద్లో ఉండుంటే ఎగ్జాంపుల్ 4 ఇంకో ఏషియన్ గేమ్స్ని ఇంకోసారి కండక్ట్ చేయడానికో ఇలాంటివో ఆయన ట్రై చేసి ఉందరు కదా. ఎవరికి దానికైనా ఒక ఫోకస్ ఉంటుంది. నీకు ఆ గవర్నమెంట్ ఉన్న ఫోకస్ నీకు లేనప్పుడు అది తప్పుని ఎలా చెప్తావు? అలా మీరు ఏ అంశమైనా తీసుకోండి. ఇప్పుడు నీకు ఫుట్బాల్ ఇష్టం ఎగ్జాంపుల్, మంచి పని చేశారు మీరు, 100 కోట్లు పెట్టి మెస్సీని తీసుకొచ్చారు, సూపర్. నిజంగా చాలామంది మెచ్చుకున్నారు, ఒప్పుకుంటాను. అలాగే కొంతమంది ఈ ఫామ్లో ఈ రేస్ తీసుకొస్తారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు కదా హైదరాబాద్లో ఫామ్లో రేస్ పెడతానని. దట్ హీ మేడ్ ఇట్. అది వెరీ ఎక్స్పెన్సివ్ గేమ్ ఫామ్లో రేసెస్ అంటే. సో అది హైదరాబాద్లో పాసిబుల్ అయిందా లేదా? దాని బ్రాండింగ్తో ఎవడు ఒప్పుకోపోయినా 700-800 కోట్లు ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, దాంతో బిజినెస్ పెరిగింది. స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటప్పుడు కొంచెం చూడాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది కాదంటలేదు, కానీ డ్యామేజ్ రెక్టిఫై చేయకుండా అది అలా పూర్ణకొమ్మల్లో పెడితే రాష్ట్ర ఖజానా నుంచి మన డబ్బులు మనం ఖర్చు పెట్టి కట్టుకున్న మన రాష్ట్ర బౌలాద్ర సాధక ప్రాజెక్ట్ ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో మీరు ఏం చేయకుండా పోతే మిమ్మల్ని అవడదులతో చరిత్ర క్షమిస్తుందా?
దాని మీద ఆధారపడి చాలా మంది ఉంటారుగా. ఆబ్వియస్లీ కదా సార్. ఇప్పుడు మీరే చెప్తారు పక్కన వడ్లు కాళేశ్వరం లేకపోతే నేను వడ్లు పండించానని. ఏం ప్రపంచంలో ఒక 10-20 ర్యాంకుల్లో వడ్లు పండించే సామర్థ్యం తెలంగాణకు ప్రూవ్ అయితే తప్పే ఉంది? వాళ్ళు దేశంలో నెంబర్ 1 అన్నారు. వేర్ ఆర్ కాంట్రాడిక్టింగ్ ఇట్. ప్రపంచ స్థాయిలో వరి పండించిన సామర్థ్యం తెలంగాణ ఒక్క ప్రాంతం నుంచే 60% 40% ఈల్డ్ వస్తుందని చెప్పారు అనుకోండి చరిత్ర. అది ఇంకొక రికార్డు కదా. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ కదా అది. ఆబ్వియస్లీ ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ ఈ ప్రాజెక్టులన్నీ రెక్టిఫై అయిపోయాయి అనుకోండి, ఎంత సస్యశ్యామలం అవుతుంది. అలా ఉండవాళ్ళు అక్కడ కూర్చొని లబ్బదీపమని ఆడమే. ఆనాటి రాళ్ళు లప్పలు ఈరోజు సస్యశ్యామలమే. తెలంగాణ గర్వించదగ్గ కోటి రత్నాలు వేణను ఆయన వాయించుకుంటాడు కూర్చొని వేణ. సో ఇవన్నీ ఏంటుందంటే వేర్ యూనిట్ టు ఫోకస్ అన్నది వదిలేసి ఈ పనికిమాల చెత్తాచెదారం మీద ఎంతకని ఎంఫసైజ్ చేస్తారు? అన్వాంటెడ్ థింగ్స్ని ఎక్కువగా ఫాలో అవుతుంది. దీనివల్ల యూజ్ ఉండదు. ఏమీ లేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ అని తెచ్చారు, ఆ జిహెచ్ఎంసీ సోమేష్ కుమార్ అని తీసుకొచ్చారు, ఇంకా 100 తీసుకొచ్చి ఏడు చేస్తారు అందరూ. నేను అది ప్రూవ్ చేసి ఎవడో చెప్తారు నేను ఫోన్ ట్యాపింగ్ చేశానని. ఆ రికార్డులన్నీ కాలిపోయి, ఆ రికార్డులన్నీ లేవు, ఆడు డిస్ట్రాయ్ అయ్యి వెనక్కి తీస్తున్నాం, వెనక్కి పీకుతున్నాం. 3 ఏళ్ళు పొద్దుయింది. తీరి కూర్చున్నప్పుడు వచ్చాడు అమెరికా నుంచి ఆయన. రోజు బ్రేకింగ్ న్యూస్. కానీ బట్ దాని నుంచి అవుట్కమ్ ఏదంట? అవుట్కమ్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ రావట్లేదు. ఇది జరిగింది అనేది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టకుండా ఏదైనా పనులు చేస్తుందంటే నేనైతే ఒప్పుకోను. ఖచ్చితంగా పెడతారు వాళ్ళు. ఎవరు మీ పెట్టారంటే నీకు నచ్చిన వాళ్ళు పెట్టారు. ఎవడో నాకు ఒక ప్రైవేట్ కంప్లైంట్లు చూపించు. ఇది పనికి మళ్ళీ సినిమా యాక్టర్లు అవడం ఇంతమంది. ఇప్పుడు అగేసివ్ పోతాడు, నన్ను మార్ఫింగ్ చేసి నా ఫోటో పెట్టించారండి అని పోతాడు కదా కమిషనర్ సత్యనారాయణ గారి దగ్గరికి. ఇప్పుడు వెళ్తున్నారు లేదు సినిమా యాక్టర్లు. అప్పుడు అలా ఏడిచి చచ్చాడు ఎవడన్నా? అప్పుడు ఏం లేదు కదా. లాస్ట్ 10 years లో నా ఫోన్ ట్యాపింగ్ అయిపోయిందండి, హీరోయిన్కి నాకు అక్రమ సంబంధం కడుతున్నారండి అని ఎవడైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాడు ఎవడన్నాడా? వాళ్ళే మంత్రులే మాట్లాడతారు. అది ఏం ఉండదు. కానీ మనం ఇక్కడ కూర్చుని రోజు అలవాటు చేసుకోవాలి. ఎందుకు వచ్చింది కాలక్షేపం ఆయనకి? ఈ ధనవంశ మళ్ళీ పొలిటికల్ రక్కస్ క్రియేట్ అయిపోయి దాని వెనకాల ఏదో జరిగిందని ఒక ఇష్యూ ఈల్డ్ అవుతుంది తప్ప ఏం కనిపించట్లేదు. ఏవి జరగాలో అవి జరగట్లే. అన్నీ ఇలా పూర్ణ కుంభం పెట్టుకుని కూర్చున్నాడు ఆయన నెత్తికి. ఎక్కడ జరుగుతున్నాయి? రెవెన్యూ మాడ్యూల్స్ లేవు, రెవెన్యూ జనరేషన్స్ కుదరట్లే. వీటన్నిటిలో ఏం చేయాలి మనం? చూద్దాం. ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారిది ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ.